రావే నాతోటి. అత్తయ్య గారు, నీ చేతులతోనే మందర్ని పెట్టి చంపారు. నువ్వు మాట్లాడకూడలా. చాలా సహించాను నేను. ఈ ఇంట్లో ఎవ్వరూ ఇవ్వనంత గౌరవ మర్యాదలు ఇచ్చాం, ఎంతో ఆశ్రయం ఇచ్చాం. చూడు పిల్ల, చాలు, చాలా దూరం వెళ్ళిపోయింది ఇది. చాలా సహించాను నేను. ఓ అత్తయ్య గారు, ఇవన్నీ తీసుకోండి. ఇవన్నీ నీవేగా. పట్టుకుపో వీటిని, తీసుకుపో వీటిని. నడు బయటికి. అత్తయ్య గారు, అంత పని చేయకండి, వదలండి. మాట్లాడుకు నువ్వు. ఏంటి అలా తీసుకెళ్లిపోతున్నారు తండ్రి? అమ్మమ్మ గారు వెళ్ళు. వద్దత్తయ్య గారు, ఏంటి వెళ్ళిపో, వెళ్ళిపో నా ఇంట్లోంచి. చాలా సహించాను నేను, ఇక నా వల్ల కాదు. ఆత్మగౌరవం, నీకు చాలా ఆత్మగౌరవం ఉంది కదూ. ఇప్పుడేమైంది? ఇంత అవమానం, ఇంతటి చెడ్డ పేరు చూసావా? నీ కళ్ళ ముందే జరుగుతోంది. మా పేరు బజార్న పడింది. చేతుల భవనానికే చెడ్డ పేరు వచ్చింది. ఇక మా చిన్నాన్ని పోలీసులు పట్టుకుపోయారు. కేవలం నీ వల్లే. నువ్వే కారకురాలివి. అత్తయ్య గారు, ఇప్పుడు ఆయన ఊళ్ళో కూడా లేరు. ఇప్పుడు మీరు ఇలా చేయకండి. మాట్లాడుకు నువ్వు. నోరు విప్పి మాట్లాడుకో. ఈ ఇంటి బరువు బాధ్యతలు మొత్తం నీకేగా అప్పచెప్పాం. చివరికి ఇలా చేయడానికా? ఈ ఇంట్లో దీపం పెట్టవలసిన చేతులే మొత్తం ఇంటినే స్వాహా చేస్తూ ఉంటే నువ్వు ఇంకా ఇదో. నాకు రక్తపాతాలు ఇష్టం లేదు కనుక నువ్వు బతికిపోయావు. ఏం జాహ్నవి, యాక్షన్కి రియాక్షన్ చూసావుగా? నీకు చాలా ఆత్మాభిమానం ఉంది కదూ గంగా. నువ్వు కనుక నిజంగానే ఇంటిని నీది అనుకునుంటే, నీ మనసులో మా అందరి మీద ఈ మాత్రమైన చోటు ఉన్నట్లయితే, అప్పుడు నువ్వు ఇప్పటికిప్పుడే తక్షణమే ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి. ఈ రోజు తర్వాత మళ్ళీ నా ఇంటి వాకిలి వైపు నువ్వు కన్నెత్తి కూడా చూడకూడదు. ఇంకా ఇక్కడేం మిగిలిందని సర్వం లేకుండా చేశావు నువ్వు. ఈ ఇంటి గౌరవ మర్యాదలు, సుఖశాంతులు అవేవీ లేకుండా చేశావు నువ్వు. నీకు దండం పెడతాను గంగా, నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను. ఈ రోజు నుంచి నువ్వు నా ఇంటి గుమ్మంలోకి ఇంకెప్పుడు రావద్దు. నా శేష జీవితం మీద నీ పాపం నీడ పడనివ్వకు. సరే అమ్మగారు, ఈ ఇంట్లోనే ఉంచుకోండని నేనెన్నడూ యాచించలేదు. నన్ను బాబుగారు బాల్యంలో ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా యాచించను. మీ అందరికీ ఉన్న ప్రేమ, పెద్ద మనసు వల్లే నాకిన్నాళ్ళుగా ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. నన్ను పెంచి పెద్ద చేయడంలో ఎలాంటి లోటు రానివ్వలేదు. అందుకు బదులుగా నన్ను ఎన్నడూ ఏమీ అడగలేదు. ఈ రోజు అడిగారు, కాదని ఎలా అంటాను అమ్మగారు? నేను వెళ్ళిపోతున్నాను అమ్మగారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.